శని, శుక్ర, బుధ గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ప్రతి ఆర్థిక ప్రయత్నము అనుకూలిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చే సంస్థలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లొచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన అంశాల్లో జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది. తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుని వల్ల ఆకస్మిక ధనలాభానికి, ఊహించని పురోగతికి అవకాశముంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశముంది. ఈ రాశి వారికి ఈ నెలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ పరంగా ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోతాయి. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తమ ఉద్యోగ మార్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరపడి నిర్ణయాలు తీసుకోకండి. దీనివల్ల మీకు నష్టం జరగవచ్చు. పరస్పర విశ్వాసం లేకపోవడం వల్ల ప్రేమలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో కలహాలు తగ్గుతాయి. నెల ప్రారంభంలో భూమి మరియు ఆస్తికి సంబంధించిన ప్రధాన వివాదాలు పరిష్కరింపబడినందున లేదా కొనుగోలు లేక అమ్మకాల లక్ష్యం నెరవేరినందున మీరు ఉపశమనం పొందగలుగుతారు. కుటుంబ సమేతంగా సుదూర లేదా తక్కువ దూర తీర్థయాత్రలు కూడా సాధ్యమే. ఈ కాలంలో వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మేలో మీ పెట్టుబడులను లాభదాయకమైన రాబడులుగా మార్చుకోండి. పట్టుబడిన సొమ్ము చేతికొస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ వెంచర్ల నుండి వచ్చే ఆదాయం మీ అంచనాలను అందుకోకపోవచ్చు. రుణం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన. ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి కాబట్టి డబ్బు ఆదా చేసుకోవడం మంచిది. శని, శుక్ర, కుజ గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ నెలంతా చాలా వరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుందని చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీరిచ్చే సలహాలు బాగా పనికొస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. బంధుమిత్రుల్ని కలుస్తారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణంలో లాభాలుంటాయి. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. అనుకున్నది సాధిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహారాలతో తలమునకలవుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. మంగళవారం ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అవివాహితులకు శుభవార్త శ్రవణం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. బంధుమిత్రులను కలుస్తారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణంలో లాభాలుంటాయి. ధనుసు రాశి వారికి దేవగురువు శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ నెల అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. ఇది మీ ఆరోగ్యంలో వివిధ హెచ్చుతగ్గులను కలిగిస్తుంది. ఆర్థిక రంగంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే స్థానికుల వ్యక్తిత్వం మతపరమైనదిగా ఉంటుంది. మీరు మంచి పనిలో మీ చేతలను పరీక్షించుకోగలుగుతారు. అది సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో అశాంతి వంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. 10వ స్థానానికి అధిపతి అయిన బుధుడు 4వ ఇంట్లో కూర్చుని బలహీనమైన మీనరాశిలో ఉంటాడు. అలాగే రాహువు మరియు కుజుడు వంటి గ్రహాలు బుధుడితో తగిన మైత్రిని ఏర్పరుస్తాయి. ఇది ఎవరితోనైనా వివిధ రకాల వాదనలకు దారితీస్తుంది. మాటల వల్ల వచ్చే పొరపాటు వల్ల పని స్థలం అననుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. మాటల వల్ల వచ్చే పొరపాటు వల్ల పని స్థలం అననుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభంలో అనుకూలమైన ఫలితాలను అందించే అవకాశం ఉంది. 5వ ఇంట్లో ఉన్నతమైన రాశిచక్రం యొక్క సూర్యుడు శుక్రుడితో పాటు కూర్చుంటాడు. దీనివలన మీ విద్యా జీవితంలో మంచి విజయాలు లభిస్తాయి. మరియు మీరు ఏది చదివినా దాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. అలాగే విద్యపై మీ పట్టు చాలా బలంగా ఉంటుంది.
మీ ఏకాగ్రత అనుకూలంగా ఉంటుంది, జ్ఞానం పెరుగుతుంది. ఇది మీ కోర్సులో ముందుకు సాగేందుకు దారితీస్తుంది. ఈ నెలలో కుటుంబ జీవితం కొంత బలహీనంగా ఉంటుంది. 4వ ఇంట్లో రాహువు మరియు కుజుడు అంగారక దోషాన్ని సృష్టిస్తారు. ఇతర గ్రహాలతో పాటు బుధుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం లోపిస్తుంది. కుటుంబ జీవితంలో అశాంతి పెరగవచ్చు. వివిధ అనారోగ్య సమస్యలు మీ తల్లిని ఇబ్బంది పెట్టవచ్చు. కేతువు 10వ ఇంట్లో కూర్చున్నాడు. ఈ గ్రహాలు కుటుంబ జీవితంలో వివిధ సమస్యల్ని పెంచుతాయి. ప్రేమ సంబంధాల వ్యక్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంట్లో శుక్రుడు ఉండడంతో ప్రేమ సంబంధంలో రొమాంటిజం పెరుగుతుంది. ప్రేమతో నిండి ఉంటుంది. అలాగే శ్రేష్టమైన సూర్యుడు భాగస్వామి యొక్క మనస్సులో గర్వం పెంచుతాడు. ఇది భాగస్వాముల మధ్య అహంకారాల ఘర్షణకు దారితీస్తుంది. మీరు దాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది. మే 14న సూర్యుడు వృషభ రాశిలోని 6వ ఇంటికి వెళతాడు. దానికి ముందు మే 10న బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే అప్పుడు నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుడు 4వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిని చూస్తాడు. అలాగే సూర్యుడు మరియు శుక్ర గ్రహాలు 5వ ఇంటి నుండి 11వ ఇంటిని చూస్తాయి. ఆర్థిక పరిస్థితిలో సరైన పెరుగుదల ఉంటుంది. మాసంలో ఆర్థిక లాభాలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం దృష్ట్యా మాసం కొంత బలహీనంగా ఉంటుంది. జాతకానికి అధిపతి బృహస్పతి రోగాల గృహం అంటే 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉండి ఆరోగ్యాన్ని బలహీనపరుస్తాడు. మే 3న బృహస్పతి తిరోగమన స్థితికి వస్తాడు. ఇది వ్యక్తుల మొత్తం ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. దాని కారణంగా ఉదర సమస్యలు ఉండవచ్చు. ఛాతి చికాకులు, ఇన్ఫెక్షన్లు లేదా బిగుతు వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఒక మంచి పనిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటన జరగవచ్చు. ఉద్యోగానికి పై అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. మీరు రహస్యంగా కొన్ని ప్రణాళికలు అమలు చేస్తారు. శత్రువులు లేదా ప్రత్యర్థులు మీకు అడ్డంకులు సృష్టించవచ్చు. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. ఆనందం పెరుగుతుంది. మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఆదాయం బావుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల సలహా పాటించండి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. గత సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా తప్పిదాలు దొర్లే అవకాశం ఉంది. ప్రముఖులకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు. ఈ నెల అంత సానుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు, జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. ఇంటా బయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి. చేపట్టిన కార్యక్రమాలు కొంత మందకుడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు. మాసం మధ్యలో నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేస్తూ సూర్యునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పాదాలున్న పటానికి కుంకుమ పూజ చేసి పశుపక్ష్యాదులు త్రాగేందుకు నీళ్లను ఏర్పాటు చేస్తే శుభం కలుగుతుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి.